డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. సో బేసికల్ గా మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు? సినిమాల్లో ఉండడమా, యాజ్ అన్ యాక్టరా, ఆర్ యాజ్ అ మోడలా? వాట్ గివ్స్ యూ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్? ఆర్ బిగ్ బాస్ విన్నరా? ఏది మీకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అంటే ఇవన్నీ కాకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గివ్స్ మీ మోర్ అంటే వాట్ ఇస్ సాటిస్ఫాక్షన్. సక్సెస్ ఇన్ యువర్ లైఫ్? అంటే ఐ ఆల్వేస్ బ్యాలెన్స్ మనీ అండ్ ఫేమ్. ఈ రెండుని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. రైట్. సో ఎప్పుడైతే నాకు మనీ సరిపోయింది అనిపిస్తుందో ఐ విల్ గో ఇన్ టు ద ఫేమ్. మళ్ళీ ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ యువర్ ఫేమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, కొంచెం బ్యాలెన్స్ గా ఉంది. బట్ ఈ ఫేమ్ వచ్చింది కానీ మనీ రాలేదన్నప్పుడు మళ్ళీ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అగైన్ ఐల్ కమ్ ఇన్ టు ద మనీ మేకింగ్ అనమాట. అంటే మీకు So ఎప్పుడు I'll కావాలంటే handle. అప్పుడు వచ్చేస్తాయా ఆఫర్లు? అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా యాక్చువల్ గా. వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు కన్నప్ప తర్వాత మీకు ఒక ఫేమ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొన్ని రోజులు సినిమాలు చేయకూడదు, ఇప్పుడు మళ్ళీ యాజ్ అ మోడల్ గా ఎస్టాబ్లిష్ అంటే అవ్వాలి. టచ్ చూడండి, అంటే దేవుడు ఎప్పుడు బట్ ఐమ్ హ్యాపీ ఫర్ యూ దట్ వే. దేవుడు ఎప్పుడు ఏంటంటే అంటే మనకి సినిమా కావాలంటే సినిమా ఇస్తాడు, అంటే ఈ ఫేమ్ మనీ కావాలన్నప్పుడు మనీ ఇచ్చే దారి చూపిస్తాడు. కష్టపడాల్సింది మనమే. హీ విల్ ఓన్లీ షో ద వే. కౌశల్ గారు ఒక 1000 కోట్లు సంపాదించారా? 1000 కోట్ల అంటే మనీ ఎంత ఉంటే ఎంత ఆ 1000 తీసి ₹1,00,00,000 సంపాదించారా అంటే బాగుంటది. 1000 కోట్లు కాదు కౌశల్ గారు, నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ హోమ్ టూర్ చూసా. మీ హోమ్ టూర్ లో మొత్తం మీకున్నటువంటి మీ టేస్ట్, అసలు ఇంకా కాస్ట్లీ సామాను ఎక్కడెక్కడ ఇండియాలోనో గ్లోబల్ నుంచో ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో అన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టారు కదా. దిస్ యాక్చువల్లీ వాంటెడ్ మీ టు ఆస్క్ హౌ వెల్ ఆర్ యూ సెటిల్డ్ ఇన్ లైఫ్? No, I'm actually not that well to settle in my life. But నాకు నా కుటుంబానికి ఉన్నా లేకపోయినా కష్టపడే తత్వం దేవుడిచ్చాడు. ఆ కష్టపడే విధానం దేవుడిచ్చాడు. సో నేను కష్టపడి సంపాదించుకుంటాను. బికాస్ నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒక్క ట్రాక్ మీద ఒక్క ప్రొఫెషన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. ఐ ఆల్వేస్ ఓపెన్ మై గేట్స్, 10 గేట్స్ ఓపెన్ చేసుకుని ఉంచుతాను అనమాట. ఒక విధానంలో కాదు 10 విధానాల్లో డబ్బులు సంపాదిస్తున్నా అంటున్న కౌశల్ మండ, అంతే కదా కౌశల్ గారు? 10 విధానాల్లో ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న కౌశల్ మండ అంటే బాగుంటది యాక్చువల్ గా. కాదులేని కౌశల్ గారు. బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ సీరియస్ టాపిక్ అండి, మీరు బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత యూ హ్యాడ్ అ ట్రెమెండస్ ఫేమ్. ఎంత ఫేమ్ అంటే ఇప్పటి వరకు కూడా 9 సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్ లో బిగ్ బాస్ 2 వాజ్ అన్ ఎక్స్ప్లోజివ్ హిట్. Yes, అగ్రీడ్? absolutely. ఎక్స్ప్లోజివ్ హిట్ సీజన్ 2. కానీ ఐరానికల్ గా, సటైరికల్ గా మీరు ఎంత ఫేమ్ సంపాదించారో అంత నెగటివ్ ఇమేజ్ కూడా ప్రాపగేట్ అయింది ఆ టైంలో. Yes, of course. మేబీ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత కావచ్చు, ఆర్ ఇన్ XYZ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, మిమ్మల్ని మీ టీం అనుకున్న వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ప్రతి మనిషికి తన ఎక్స్పీరియన్స్ విల్ టీచ్ లెసన్స్ అన్నమాట. నా లైఫ్లో మేబీ నా జ్యోతిష్య బలము లేకపోతే నేను పుట్టిన టైము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎంత ఫేమ్ సంపాదించుకుంటానో, ఎంత పాజిటివ్గా ఉంటానో, అదే టైంకి ఎంతో కొంత నెగిటివ్ కూడా అవుతూ ఉంటాను. ఇట్స్ నాట్ ఫ్రమ్ టుడే, ఫ్రమ్ ద డే బోర్న్ యాక్చువల్లీ. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్స్లోని, తర్వాత పెద్ద టీనేజ్ అప్పుడు కాలేజ్ స్టడీస్లో కానీ, లేకపోతే స్పోర్ట్స్లో కానీ, లేకపోతే మోడలింగ్ స్టార్టింగ్ లైఫ్లో కానీ కీప్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేసి నన్ను చాలా స్ట్రాంగ్గా చేసింది యాక్చువల్ నిజం చెప్పాలంటే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి. నేను బ్యాడ్మింటన్ నేషనల్ లెవెల్ వరకు ఆడాను అనమాట, షటిల్ బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్లో నేను ఒక 2 years ఐ వాజ్ ఇన్ ద స్పోర్ట్స్ హాస్టల్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 2 years హాస్టల్లో ఉండి బ్యాడ్మింటన్ అన్ని స్టేట్స్కి వెళ్ళి ఆడుతూ ఉండేవాడిని. సో అంతకు ముందు నేను క్రికెట్లో నా ప్లేయర్స్ అందరినీ నేను కలెక్ట్ చేసుకుని ఒక టీం ఫామ్ చేసుకుని ఒక టోర్నమెంట్కి వెళ్తే, ఆ టోర్నమెంట్ మధ్యలో ఈ టీం అందరినీ వేరే వాళ్ళు కొనుక్కొని నన్ను ఒక్కని చేసేవారు యాక్చువల్లీ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చిన్నప్పటి నుంచి ఐ ఫేస్డ్ లాట్ యాక్చువల్లీ. అంటే నేను ఎంత కష్టపడి సంపాదించుకుంటానో, లేకపోతే ఎంత కష్టపడి పేరు కానీ డబ్బు కానీ సంపాదించుకుంటానో, ఏదో ఒక విధంగా ఒక నెగిటివ్ కూడా అవుతూ ఉంటుంది. దట్ విల్ డిసప్పాయింట్ మీ యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచి అలాంటివి చూసి ఐ బికేమ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. సో బిగ్ బాస్ అప్పుడు ఐ వాజ్ లైక్ ఎ ట్రెండ్ సెట్టర్. జనాలు నా గురించి పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళకి 1 million వ్యూస్, నెగిటివ్గా మాడితే ఇంకో 2 million వ్యూస్. సో ఐ బికేమ్ లైక్ ఎ టాయ్ బిట్వీన్ దెమ్. అంటే ఒక ఏం బ్యాక్గ్రౌండ్ లేని ఒక అబ్బాయికి అంత ఫేమ్ వస్తే
అతన్ని మనం ఎలా ఆడుకోవచ్చు అన్నదానికి ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఇంటర్వ్యూ నాతో పాజిటివ్గా చేసినప్పుడు వచ్చే వ్యూస్ కన్నా నన్ను నెగిటివ్గా చేసి వాళ్ళు సంపాదించుకునే డబ్బు చాలా ఎక్కువ. సో వాళ్ళకి కావాల్సింది వ్యూస్, ఆ ఛానల్ పాపులారిటీ, ఆ ఛానల్ వ్యూస్కి వచ్చే డబ్బు. వాట్ దే వాంట్ యాక్చువల్లీ. దాని వలన అవతల మనిషికి డిపెండ్ అయిన ఫ్యామిలీ ఎలా పోతారన్నది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఛానల్ పలుకుబడి, ఆ ఛానల్ ద్వారా, ఆ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి ఫేము, ఆ ఫేమ్ ద్వారా వాళ్ళకి వచ్చే డబ్బు, ఆ ఛానల్ ఛానల్ లోపల ఇంటర్నల్గా వాళ్ళకి ఒక ప్రెస్టేజ్నెస్. నేను ఇంత చేశాను, ఇంత సంపాదించాను, ఇన్ని ఇంటర్వ్యూలు చేశాను అని చూసుకుంటారు. కానీ ఆ ఇంటర్వ్యూల వలన, వాళ్ళు అడిగే క్వశ్చన్ వలన, వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ వలన, లేకపోతే వాళ్ళు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేసే విధానం వలన అవతల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ పడుతుందో నోబడి కేర్స్. ఎలా ఎఫెక్ట్ అయింది కౌశల్ గారు మిమ్మల్ని? అంటే నేను ఫ్యామిలీని కావచ్చు. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఫ్యాన్స్ అందరూ ఒక ఫ్యామిలీ అనుకున్నాను. అంటే ఐ వాజ్ ఎడిక్టెడ్ టు ఆల్ మై ఫ్యాన్స్ లైక్ ఎ ఫ్యామిలీ. నాకు లోపల రమేష్ అన్న అతను టెలికాల్ చేసినప్పుడు కౌశల్ అన్న అన్నప్పుడే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సో ఐ వాజ్ ఎడిక్టెడ్ టు ఫ్యాన్స్ సో బ్యాడ్లీ. ఎప్పుడైతే బయటకు అడుగు పెట్టానో, వెన్ నీలిమా షోడ్ మీ 2K వాక్స్, ఆ ధర్నాలు, వాక్స్, షౌట్స్, జనాలు ఇక్కడ అక్కడ, కాకినాడ, రాజమండ్రి, US లో, UK లో, ఇవన్నీ చూసి ఐ వాజ్ మ్యాడ్. సో ఇంత చేసిన నాకు 3 నెలలు నాతో పాటు అందరు కష్టపడ్డారు. ఐ షుడ్ బి లైక్ వన్ ఫ్యామిలీ టు దెమ్. ఐ షుడ్ బి ఆల్వేస్ టచ్ అని చెప్పి ప్రతిరోజు ఐ యూస్ టు గో ఆన్ అ లైవ్. నా లైఫ్ లో ఏది జరిగినా ఐ యూస్ టు షేర్ విత్ దెమ్. నా ఇంటికి ఎవరన్నా అన్న వస్తే ఒక ఫ్యామిలీలో కూర్చోబెట్టి భోజనాలు కూడా పెట్టేవాళ్ళం, వాళ్ళతో తిరిగేవాళ్ళం అనమాట. అంటే ఎవరిని వదులుకోదలుచుకోలేదు. సో నేను ఒకరితో క్లోజ్ ఉంటే ఇంకొకరికి ప్రాబ్లం, నేను వీళ్ళతో క్లోజ్ ఉంటే ఇంకొకరి ప్రాబ్లం, నేను వీళ్ళు కారెక్కించుకుంటే నన్ను ఎందుకు ఎక్కించుకోలేదని చెప్పి దే గోట్ ఈగో ఇష్యూస్ అనమాట బ్యాడ్లీ. సో అలా ఈగో ఇష్యూస్ వచ్చి ఫ్యాన్స్కే డిస్టర్బ్ అయిపోయారు అనమాట. దే బికేమ్ వెరీ డిస్టర్బ్. మీరు వాళ్ళకి కార్లో తీసుకెళ్తున్నారు, వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు, మేము కూడా మీకు ఇన్ని ఓట్లు వేసాం, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు. సో దే యూస్ టు ప్రొజెక్ట్ బ్యాడ్ ఆన్ హిమ్ అండ్ దే యూస్ టు ప్రొజెక్ట్ బ్యాడ్ ఈచ్ అదర్. ఫైనల్గా వాళ్ళిద్దరు కలిసి నన్ను ప్రొజెక్ట్ చేయడం మొదలు పెట్టారు, బికాస్ ఆఫ్ ద సెంటర్ పిల్లర్ కాబట్టి. అండ్ నాకు జరిగిన లైఫ్లో నాకు ఏదన్నా ఒక న్యూస్ వస్తే ఫ్యాన్స్కి చెప్పుకోవడం అలవాటు. సో సంబడి కాల్ మీ అండ్ దే సెడ్, అన్న నీకు వచ్చిన ఓట్లు ఎవరికి రాలేదు, సో మిమ్మల్ని నేను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు రికమెండ్ చేసి అప్లికేషన్ సెట్ చేశానని US నుంచి ఒక అతను ఫోన్ చేస్తే ఐ షేర్డ్ ద సేమ్. సో దే ప్రొజెక్టెడ్ అవుట్ సైడ్ బ్యాడ్లీ. అండ్ ద సేమ్ టైం కాదు, ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వచ్చిందని. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ నా ఫోన్ పిక్ చేశారు. PM ఆఫీస్ నుంచి నా పేరు చక్రి, ఎవరో ఒక అతను ఫోన్ చేస్తున్నామండి, కౌశల్ గారు ఉన్నారా అంటే షూటింగ్లో ఉన్నారంటే నేను కాల్ చేపిస్తాను అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పారు, PM ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని. నేను నెక్స్ట్ డే వచ్చినప్పుడు PM ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సంబడి కాల్ మీ ఫ్రమ్ PM ఆఫీస్ అంటే వీళ్ళు ఏకంగా PMఏ ఫోన్ చేస్తారని ఫీల్ అయిపోయారు వీళ్ళు. అంటే వాళ్ళ ఇష్టం ఏముంది, వాళ్ళకి ఏంటంటే ఒక పాయింట్ కావాలి దాన్ని ట్రెండ్ చేయడానికి. సో దే యూస్ టు ట్రిగ్గర్ విత్ దట్ పాయింట్. మనం ఏ పాయింట్ చెప్పినా దాన్ని నెగిటివ్ వేలో ట్రిగ్గర్ చేస్తే దే యూస్ టు గెట్ బెటర్ వ్యూస్ అండ్ బెటర్ ఫేమ్ అనమాట. కౌశల్ ఆర్మీ అనేది ఎలా పుట్టింది? నిజంగా హౌస్ లో మిమ్మల్ని చూసి పుట్టినటువంటి ఒక ట్రిగర్ అయి ఒక ఎమోషనల్ గా అవుట్ బర్స్ట్ అయినటువంటి ఒక ఆర్మీయా, లేదా జనాల ఫ్రస్ట్రేషన్ కి ఒక అవుట్లెట్ ఇస్ కౌశల్ ఆర్మీయా, లేదా నిజంగానే అప్పట్లో అసలు ఎన్ని ఎలిగేషన్స్ ఆ మాటకొస్తే కౌశల్లే డబ్బులు ఇచ్చి మరీ ఆర్మీని కట్టించుకున్నాడు? ఈ మూడిట్లో వాట్ ఈస్ దట్ యు వాంటెడ్ టు టెల్ టు ది పబ్లిక్ ఫైనల్లీ? See, first of all, army అనేది it's a big word. People like me, it's a very big word. But Allu Army anna, Allu Arjun Army anna, that's a sensible because he's one of the great actors and one of the legendary actors. ఒక బిగ్ బాస్ విన్నర్ అయిన కౌశల్ కి ఆర్మీ అనేది వచ్చింది అంటే ఇట్స్ అ బిగ్ కైండ్ ఆఫ్ ప్రెస్టీజియస్ ట్యాగ్ ఫర్ మీ అన్నమాట. అబ్సల్యూట్లీ అగ్రీడ్. సో మేబీ నేనేమనుకునేవానంటే నాకు ఎప్పుడైతే బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చి యూ హ్యావ్ అన్ ఆర్మీ అని చెప్తా ఉండేవారో, మేబీ నేను ఎక్కువ కెమోఫ్లాజ్ టీషర్ట్స్ వేసుకునే ఉండేవాడిని. యూజువల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఐ యూస్ టు ఎక్కువ కెమోఫ్లాజ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవాడిని. మేబీ నేను కెమోఫ్లాజ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆర్మీ టీషర్ట్స్ ఎక్కువ వేసుకుంటాను కాబట్టి సరదాగా వీళ్ళు ఏమన్నా
కౌశల్ ఆర్మీ టీ షర్ట్స్ ఎక్కువ వేసుకుంటాడు కాబట్టి ఆర్మీ అని పెట్టుకున్నారేమో అనుకున్నాను. బట్ దట్ ఆర్మీ బికేమ్ సో హ్యూజ్ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. అవును, వెరీ ట్రూ. నాకు ఎప్పుడైతే అనసూయ గారు లోపలికి వచ్చారో, సో నీకేం రాయాలి చేతి మీద అంటే ఆర్మీ అని రాయమని అంటే షీ వ్రోట్ ఆర్మీ. సో అప్పుడు తెలిసింది ఆర్మీకి బయట ఎంత పాపులారిటీ వచ్చిందో. అంటే మీకు కూడా ఆర్మీ అనేది మీరు స్టార్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు స్ట్రాటజీగా సెట్ చేసి వచ్చినట్లు కాదు అన్నట్టు. సెట్ చేసి రావడానికి నేను అదర్ కంటెస్టెంట్స్ కాదు కదా. కౌశల్ అంటే వాట్ యు మీన్ బై దట్? మీరు అందరూ సెట్ చేసుకొచ్చారా ఏంటి? దిస్ ఇస్ టూ మచ్ అండి. దే నో బెటర్ యాక్చువల్లీ. సో 1 rupee of my earnings I didn't spend on any media actually. Okay, this is what of the promise you want to take. ఒకవేళ నీకు అంతమందికి నేను డబ్బులు ఇచ్చి వచ్చేవాడైతే ఐ ఆల్వేస్ సే దాట్ బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు. ఒక 10 బిగ్ బాస్లో నేను చేసేవాడిని. కొన్ని కోట్ల మందికి రూపాయి ఇచ్చినా కూడా ఐ యూస్ టు మేక్ మై ఓన్ బిగ్ బాస్ సీజన్స్ లైక్ దాట్. అంటే ఒక ఆర్మీ అనేది పుట్టుకొచ్చేది ఒక మనిషి స్వభావం బట్టి, మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి, ఆ మనిషి క్యాలిబర్ బట్టి, క్యాపబిలిటీ బట్టి అప్పుడు పుడతాయి ఇలాంటివి. అవన్నీ ఏంటంటే గుండెల్లోంచి పుట్టినవి, మైండ్లోంచి పుట్టినవి కాదు. ఇక్కడి నుంచి పుట్టినవన్నీ క్యాలిక్యులేటివ్ ఆర్మీస్, ఇక్కడి నుంచి పుట్టినవి లైఫ్ టైం ఉండే ఆర్మీస్. తిరిగి మళ్ళీ అదే ఆర్మీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు, అదే ఆర్మీ క్రిటిసైజ్ చేసినప్పుడు, ఇప్పుడు కొన్ని కోట్ల ఆర్మీలో కొన్ని ఇండియాకి కొన్ని కోట్ల మంది సైనికులు ఉంటారు. అందులో ఒక సైనికుడు పాకిస్తాన్కి ఏదైనా న్యూస్ పాస్ చేస్తే మనం మొత్తం సైన్యాన్ని అనకూడదు కదా. ఆ సైన్యం ఈజ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ఇండియా. దేశం గురించి ప్రాణం ఇచ్చే సోల్జర్స్, ప్రాణం ఇచ్చే కౌశల్ కోర్ ఆర్మీ ఇంకా ఉందంటారు. 100% అది చచ్చేది కాదు. నా గుండెల మీద వాళ్ళ టాటూ ఉన్నంత వరకు వాళ్ళు నా గుండెల్లో ఎప్పుడు ఉంటారు, వాళ్ళ గుండెల్లోనే ఉంటాను. బట్ నిజంగా బిగ్ బాస్ ఫేమ్ లైఫ్ లో, కెరియర్ లో ఒక స్టెప్ పైకి ఎక్కడానికి నిజంగా హెల్ప్ అయిందా? అంటే ఇప్పుడు అంటే మీ మోడలింగ్ కెరియర్ చూసుకోవచ్చు, లేదా మీ యాక్టింగ్ కెరియర్ చూసుకోవచ్చు. హార్డ్లీ బిగ్ బాస్ అయిన తర్వాత కూడా కొన్ని ఫిల్మ్సే చేశారు, లెక్క పెట్టుకునే అన్ని ఫిల్మ్సే చేశారు. నాట్ దట్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అసలు వేరే లెవెల్, కాల్ షీట్స్ ఖాళీ లేనట్లుగా బిజీగా అయితే లేరు కదా. అంటే ఇక్కడ ఇండస్ట్రీ అనేది నాకు ఇప్పుడు కొత్తగా వెళ్తున్న ఇండస్ట్రీ కాదు. ఇండస్ట్రీ అనేది నేను 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 36 37. అప్పటి వరకు నేను ఇండస్ట్రీలో ఉన్న మనిషిని. ఇండస్ట్రీ వల్ల నాకు కొత్తగా చూడడానికి ఏం లేదు. ఇండస్ట్రీకి నేను ఒక మోడల్ గా ఎన్నో సేవలు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా సేవలు చేశాను, ఒక కాస్టింగ్ డైరెక్టర్ గా సేవలు చేశాను. ఇండస్ట్రీ నోస్ మీ కోర్లీ హూ ఇస్ కౌశల్ అండ్ తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక మోడల్స్, ఒక గ్లామరు, ఇదంతా ఎస్టాబ్లిష్ చేసింది నేను స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. ఇండస్ట్రీకే ఎస్టాబ్లిష్ చేసింది మీరు. ఎందుకంటే తమ్ముడు సినిమాకి వరకు చాలా మంది మోడల్స్ అనే వాళ్ళకి ఓన్లీ ఫ్యాషన్ షోస్ తప్ప ఇండస్ట్రీలో ఛాన్స్ అనేది నిల్. మీరు ఛాన్సెస్ ఇప్పించారా? 100%. నేను వైజాగ్ లో ఉన్నప్పుడు నేను ఒక ఫ్యాషన్ షోలో నాకు కొంతమంది హైదరాబాద్ మోడల్స్ పరిచయం అవుతే, మనకెందుకు హైదరాబాద్ వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు కానీ హైదరాబాద్ వచ్చా. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళకు వర్క్ ఇవ్వడం పక్కన పెడితే నేను వాళ్ళకి వర్క్ ఇవ్వడం మొదలు పెట్టా. అది కూడా మహేష్ బాబు గారు రాజకుమారుడు సినిమాతో ఆస్ట్రేలియాలో సగంలో ఆగిపోయిన సాంగ్ హైదరాబాద్ ఓషన్ పార్క్ లో షూటింగ్ చేయాల్సి వస్తే, సో హీ ఆస్క్ మీ పర్సనల్లీ, కౌశల్ నీ ఫ్రెండ్స్ అందరు షూటింగ్ వస్తూ ఉంటారు కదా, వీ నీడ్ సమ్ మోడల్స్, నీ దగ్గర ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అంటే, దెన్ ఐ రియలైజ్ మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఈ ఆపర్చునిటీని టర్న్ చేయకూడదని చెప్పి ఐ స్టార్టెడ్ పుల్లింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్స్ అనమాట. మీరు చెప్తే నమ్మరు, 98 నుంచి 2007 వరకు ఎవ్రీ మోడల్కి ఒక 60 to 70 మోడల్స్కి ఎవ్రీ మంత్ ఐ యూస్ టు పే 50,000 అనమాట. అంతవరకు ఇప్పించేవారు నేను.